అనంతపురం జిల్లా కేంద్రంగా సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆర్డీటీకి ఎఫ్ఆర్సీఏ అనుమతులు పునరుద్ధరిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్డీటీ స్వచ్ఛంద సంస్థకు విదేశీ నిధులు ఆపద్దని వెంటనే రెన్యువల్ అనుమతులు ఇవ్వాలని కోరుతూ వైఎస్ఆర్సీపీ ఎంపీలు పార్లమెంట్లో నిరసన తెలిపారు. ప్రధాని మోదీకి 1,00,000 పోస్ట్ కార్డులను పంపారు. కళ్యాణదుర్గ నియోజకవర్గంలో మాజీ ఎంపీ తలారి రంగయ్య పాదయాత్ర నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ వివిధ రూపాల్లో చేసిన ఆందోళన కార్యక్రమాలతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెరిగిందని, అందుకే ఎట్టకేలకు ఆర్డీటీ స్వచ్ఛంద సంస్థకు ఎఫ్సీఆర్ఏ అనుమతులు వచ్చాయని హర్షం వ్యక్తం చేశారు. ఆర్డీటీ లేకపోతే ఈ ప్రాంతంలో ప్రజల ముఖ్యంగా పేదలు చాలా ఇబ్బంది పడతారు. విద్యా వైద్యంలోనూ, అలాగే పేద రైతులు చదువుల విషయంలో కూడా అన్ని విషయాల్లో కూడా ఇబ్బందులు అవుతాయని మేము గట్టిగా నమ్మాం. పెద్ద ఎత్తున చేసుకుంటూ వచ్చి చివరిగా పోస్ట్ కార్డుల ఉద్యమం కూడా చేపట్టాం. మొన్న ఒక వారం రోజుల క్రితం అమిత్ షా గారిని నేరుగా కలవడం జరిగింది. మా పార్టీలో ఎవరైతే అందుబాటులో ఉన్నారో ముఖ్యంగా లోక్సభ రాజ్యసభ సభ్యులు కూడా వచ్చి పోస్ట్ కార్డుల ఉద్యమాన్ని పార్లమెంట్ ఆవరణలో చేయడం జరిగింది. తర్వాత నేరుగా నేను అమిత్ షా గారిని కూడా కలిసి ఈ సంస్థ చాలా ముఖ్యమైనది, పేదలకు ఆర్డీటీ లేకుండా ఏం చేసినా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్డీటీ లాగా సాయం చేయలేవని నేను గట్టిగా చెప్పడం జరిగింది. వారు కూడా స్పందించారు. ఎంత వీలైనంత త్వరలో ఇవ్వగలుగుతాను 2-3 రోజుల్లోనే అనే మాట కూడా ఆయన ఆ రోజు చెప్పడం జరిగింది. కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ శివారెడ్డి. ఈ ఆర్డీటీకి ఎఫ్ఆర్సీఏ అనుమతులను పునరుద్ధరిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటాన్ని ఎలా చూడొచ్చు? ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటాల ఫలితంగానే అనంతపురం కేంద్రంగా సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కు ఎఫ్సీఆర్ఏ పునరుద్ధరణ జరిగిందని చాలా స్పష్టంగా చెప్పవచ్చు. ఎందుకంటే గత కొన్ని మాసాలుగా వివిధ రూపాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏను పునరుద్ధరించాలని కోరుతూ వివిధ రూపాల్లో ధర్నా కార్యక్రమాలు కానీ ఉద్యమాలు కానీ చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. చూడొచ్చు, గతంలో కూడా పోస్ట్ కార్డు యుద్ధం ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి దాదాపుగా 1,00,000 పోస్ట్ కార్డులను పంపించిన విషయాన్ని చూసాం. అలాగే కళ్యాణదుర్గం నియోజకవర్గంలో మాజీ ఎంపీ తలారి రంగయ్య నేతృత్వంలో పాదయాత్ర కూడా జరిగిన పరిస్థితి చూసాం. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా అనంత వెంకటరామిడి కావచ్చు, లేకుంటే సైజనాథ్ వంటి నేతలు కూడా అనేక కార్యక్రమాలు నిర్వహించిన పరిస్థితి. మరోవైపున పార్లమెంట్ లో సాక్షాత్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏని పునరుద్ధరించాలకుంటూ నిరసన కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. ఈ మొత్తం పరిణామాలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దశల వారీగా పోరాటాన్ని ఉధృతం చేస్తూ ఉండడంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన పూర్తి స్థాయిలో ఒత్తిడి పెరిగినట్లుగా కనిపిస్తోంది. అందుకే అనంతపురం కేంద్రంగా నిస్వార్థ సేవలు అందిస్తున్నటువంటి ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏను పునరుద్ధరిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని దీనిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లా నేతలు పూర్తి స్థాయిలో హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ శివారెడ్డి.